హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ కేజే షెఫ్ జయశ్రీ వచ్చేసానండి కొత్త వీడియోతో. అవునండి, చూస్తున్నారా ఏంటిది? ఏదో బిర్యానీలా కనిపిస్తుంది అనుకున్నారా? అబ్బా మళ్ళీ చికెన్ బిర్యానీ అని అనుకుంటున్నారా? అవునండి, చికెన్ బిర్యానీ, కానీ ఇది ఒక కొత్త ప్రాసెస్తో చేస్తున్నాను నేను. కొత్త ఇంగ్రీడియంట్, మీకు ఒక కొత్త ప్రోడక్ట్ అనుకోండి. మీకు అంటే ప్రోడక్ట్ అని మళ్ళీ నేను ఏదో దానికి ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి. ఇది నా సెకండ్ వీడియో. సో నేను ఇది నా ఓన్గా యూజ్ చేశాక చెప్తున్నాను మీకు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ బిర్యానీ చేయడానికి. మీకు క్లియర్గా చెప్తాను ఏమేం కావాలో మనకి. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలంటే బ్రౌన్ ఆనియన్స్, ఇది అందరికీ తెలిసిందే. బాస్మతి రైస్, ఓకే. అండ్ నేను సోక్ చేసి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఫ్రెష్ నెయ్యి, కిలో చికెన్ అండి, పుదీనా, కర్డ్ అండ్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న లెఫ్ట్ ఓవర్ ఆయిల్ అండి అది, కొత్తిమీర, మిర్చి అండ్ నిమ్మకాయ. ఒక నిమ్మకాయ సరిపోతుందండి. అండ్ రైస్ అనేది మీరు దయచేసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందన్న సోక్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఏంటంటే మెయిన్ రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ బాయిల్ అయిన తర్వాత. సో ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అనుకున్నారా ఏంటి అసలు ఏం వేరే ఇంగ్రీడియంట్స్ కనిపించలేదు? ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి ఏంటి ఏం లేదు హడావిడి అనుకున్నారా? చూసేయండి మీకు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నానో కొత్తది. అవునండి, ఇదే బన్నే నవాబ్ చికెన్ బిర్యానీ అండి. నేను చెప్తున్నాను మళ్ళీ ఇది ప్రమోషన్ కాదండి. నేను ఓన్గా ట్రై చేశాను. నేను కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను. జస్ట్ మీతో షేర్ చేసుకున్నాము ఈ ప్రోడక్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను అంతే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావిడి పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ప్యాకెట్ అండి మనకి చికెన్ బిర్యానీ. బన్నే నవాబ్ చికెన్ బిర్యానీ అనేది ఇలా ప్యాకెట్ మనకు దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో ఉంటుందండి. సో ఈ ప్యాకెట్ తీసుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇది పెద్ద ప్రాసెస్ కాదండి, చాలా ఈజీ. ట్రై చేయండి ఒకసారి. సండేస్ అలా మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ అబ్బా కలపాలి, బిర్యానీ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఈజీ ప్రాసెస్తో చేసేయండి. సో మనం ఈ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 పౌచెస్ కనిపిస్తున్నాయి మనకి. ఇది వచ్చి పౌచ్ 1 అండి నేను తీసింది. దీంతో అంతా డ్రై మసాలా ఉంటుంది, డ్రై స్పైసెస్ మసాలా. ఇది వచ్చి పౌచ్ 2 అండి ఇంకోటి. ఇది వచ్చి దీంట్లో మనకి సాల్ట్, అంటే రైస్ బాయిల్ చేయడానికి ఏవైతే కావాలో మనకి సాల్ట్, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట, షాజీరా, ఎవ్రీథింగ్. సో మనకు సాల్ట్ అనేది ఇక్కడ మనం ఎక్కడా యూజ్ చేయట్లేదండి. సో మెయిన్ బ్యాచులర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుందండి రెసిపీ. వాళ్ళు సాల్ట్ ఎక్కువైంది, మసాలా తక్కువైంది, ధనియాల పొడి అది ఇది హడావుడి పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ బిర్యానీ చేసేసుకోవచ్చండి. అండ్ దీంట్లో చూస్తున్నారు కదా, మనకు ఒక రెసిపీ పేపర్ కూడా ఉంటుంది లోపల. మీ రెసిపీ కూడా దీంట్లో చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. నేను జస్ట్ ఒకసారి చికెన్ 65 ఒక్కటి ట్రై చేశానండి. తర్వాత ట్రై చేసిన బిర్యానీయే నాకు బాగానే వచ్చిందని, టేస్ట్ కూడా నాకు నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేను ఒక పక్క రైస్కి పెట్టేసుకున్నానండి వాటర్. నేను చెప్తున్నాను కదా, కిలో చికెన్కి కిలో రైస్ తీసుకున్నాను. సో వాటర్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కొంచెం మనకు అవి బాయిల్ ఇంకా అవుతుంది, కొంచెం వాటర్ వామ్గా అవుతుంది అని అనుకున్నప్పుడే ఈ పౌచ్ 2 అనేది ఓపెన్ చేసుకొని వేసేసుకుందాం. సో మనకి ఈ పౌచ్ 2లో ఏముంటుంది చూడండి, సాల్ట్, చెక్క, లవంగ, షాజీరా మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఇవన్నీ దాంట్లోకి వేసేసుకుంటాం. ఇప్పుడు మనం రైస్కి ఇంకా యాడెడ్ సాల్ట్ అనేది వేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ml వాటర్ వేయాలి, రైస్కి ఎంత చికెన్ తీసుకోవాలి, ఇది ఎంతమందికి, నాకు తెలిసి ఒక ప్యాకెట్ వచ్చి 6 మెంబర్స్ వరకు సరిపోతుందండి ఈ ప్యాకెట్ వచ్చి బిర్యానీ. సో మీరు హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో సండే రోజు ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసుకొని తినేయచ్చండి. చూస్తున్నారు కదా, నేను ఇలా వేసేసాను. మా ఓరియో గారు చూసారా అండి, వాడికి స్మెల్ వచ్చేసింది, చికెన్ స్మెల్. ఇంకా మమ్మీ పెట్టట్లేదని చూస్తున్నాడు అప్పుడే. ఓకే, నా వచ్చి నేను రెసిపీ ఇప్పుడు చికెన్ మనం ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటాం అనేది చెప్పేస్తాను. ఇప్పుడు నేను కిలో చికెన్ తీసుకున్నానండి దీంట్లో. సో కిలో చికెన్ని చక్కగా ఈ బౌల్, నేను ఒక థిక్ బౌల్ అండి, కింద మనకు అడుగంటకుండా ఎప్పుడు కూడా మీరు బిర్యానీకి ఇలా థిక్ బౌలే తీసుకోండి. పల్సగా ఉన్నది తీసుకున్నారంటే అది మనం, ఎందుకంటే కొంచెంసేపు పెడతాము స్టవ్ మీద, ఒక 10 మినిట్స్ హైగా, తర్వాత మీడియంగా మాడిపోతుందండి. కాబట్టి ఇలా థిక్ బౌల్ తీసుకోండి, కింద మందంగా ఉండాలి మనకి. సో ఇలా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి చికెన్ అంతా. చూస్తున్నారు, ప్రతి ఒక్కటి మనకి కింద తగలాల పీస్ అనేది. సో అప్పుడే మనకి చికెన్ ప్రతి ఒక్క పీస్ కూడా మసాలా పట్టి చక్కగా బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనకి. ఇప్పుడు చూస్తున్నారా, నేను ఈ పౌచ్ 1 అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పౌచ్ 1 ఓపెన్ చేసి దీంట్లో ఏదైతే మన డ్రై స్పైసెస్ పౌడర్ ఉందో చూస్తున్నారా, ఎస్ ఇవన్నీ. సో దీంట్లో అన్నీ అండి, మనకి సాల్ట్ దగ్గర నుంచి జింజర్ గార్లిక్, పసుపు, సాల్ట్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, ఎవ్రీథింగ్ ఉంటుందండి దీంట్లో.
సో జస్ట్ ఇలా నాకు అసలు ఆ అరోమానే అది ఆ పౌడర్ తీసి వేస్తూ ఉంటేనండి మంచి ఫ్లేవర్ వస్తుంది నాకు, అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో అక్కడే మనం కొంచెం సాటిస్ఫై అవుతామండి యాక్చువల్గా. ఆ ఫ్లేవర్ వస్తుంటే ఇదేదో బాగుంది, కొంచెం అంటే ఫ్రెష్గా ఉంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ పుదీనా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇవన్నీ కదండి మనం వేసే కామన్ బిర్యానీలు, ఇవన్నీ మీకు అందరికీ తెలిసినవే ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వచ్చి మిర్చి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. తర్వాత అది మసాలాలు ఇలా ఉడికిపోయి అంతా అయిపోయినా తింటాం కదండి, ఆ మసాలా అది పట్టిన మిర్చి తింటే ఆ టేస్టే వేరే అండి. నెక్స్ట్ వచ్చి లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక లెమనే తీసుకున్నానండి, చాలు. చూస్తున్నారు కదా, ఒక లెమన్ మాత్రమే నేను పిండుతున్నాను. కిలో చికెన్కి ఒక లెమన్ యాక్చువల్లీ చాలు, సరిపోతుంది. సో దీని తర్వాత ఎందుకంటే మనం యాక్చువల్లీ కర్డ్ కూడా నేను యాక్చువల్లీ ఒక కప్ కర్డ్ తీసుకున్నాను. ఈ కర్డ్ ఏంటంటే మనకి చక్క జ్యూసీ టెక్స్చర్ ఇస్తుంది మన బిర్యానీ అనేది. సో అదంతా మనం కర్డ్ మీద అలా మనము ఎందుకంటే బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం పీస్ ఇలా తీసినప్పుడు ఈ పెరుగు దీనివల్ల ఏదైతే వస్తుందో ఆ జ్యూసీ టెక్స్చర్ అనేది మెయిన్ దీని నుంచే బిల్డప్ అవుతుంది. ఫ్రై ఆనియన్స్ అందరికీ తెలిసిందే, ఇది ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది బిర్యానీ. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి ఇప్పుడు వీటిని అన్నీ కలిపి మంచిగా మసాజ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క పీస్కి మనకి ఈ మసాలా పట్టేటట్టు మసాజ్ చేసేసుకుందాం బాగా. ఇలా మసాలా అంతా ఒక్కొక్క పీస్కి వెళ్ళిపోవాలండి. ఇలా ఇదే మెయిన్ ప్రాసెస్. ఊరికే వేసామా కలిపామా అన్నట్టుంటే అది ఒక పీస్కి వెళ్తుంది మసాలా, ఒక పీస్కి వెళ్ళదు, మనకు టేస్ట్ కూడా అంత మంచిగా రాదు. సో ఏదైనా మనసు పెట్టి చేస్తే సూపర్గా కుదురుతుందండి. ఏ చిన్న రెసిపీ అయినా, నేను ఇదనే అనట్లేదు, ఏ చిన్న రెసిపీ అయినా అంతే అండి, మనం మనసు పెట్టి చేస్తే చాలా మంచి టేస్ట్తో కుదురుతుందండి అది. సో చూస్తున్నారు కదా, ఇలా ప్రతి పీస్ నేను మెయిన్ మీరు ఇక్కడ ఏం పాయింట్ చూడాలంటే ప్రతి పీస్ నేను కింద మనకి స్టిక్ అయ్యేటట్టు నేను చూస్తున్నానండి. ఇలా ఈవెన్గా మనం ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేసుకుంటే బిర్యానీ అనేది మన రైస్ అది తీసుకున్నప్పుడు కూడా ఈజీగా మనకి ఒక్కొక్క పీస్ అనేది మంచిగా చక్కగా పైకి వస్తుందండి. అది ఈజీగా ఉంటుంది మనకు కలపడానికి. మళ్ళీ నేను చేతికి మసాలా అంటింది అక్కడ వేస్తుంది, ఏంటి మసాలా చేతికి అంటింది అనుకున్నారా, అందరూ చేసే పనే అండి అది, అంతే. ఆ లాస్ట్లో ఉన్న మసాలా ఎందుకు పడేయాలని చెప్పి అది కొంచెం అలా వేసాను అంతే. ఓకే, మళ్ళీ మీరు కమెంట్స్ చేసేయండి కమెంట్ బాక్స్లో. ఓకే, నా ఇది చూడండి, ఇది అందరికీ తెలిసిందే కదా, మన మెయిన్ దిస్ థింగ్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ చూసారా. అవునండి, ఇది వేసేసి ఇది ఇస్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేస్తున్నాము చికెన్కి. సో ఇది మొత్తం వేసేసాక చక్కగా కలిపేసుకుందాం. ఓకే, సో నేను ఇలా జస్ట్ ఎందుకు స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుతున్న చికెన్ అంటే ఇది మెయిన్ థింగ్ అండి. దీంట్లో మనకు ప్రతి పీస్ అనేది కింద ఇలా తగులుతుండాలి, అందుకే జస్ట్ అలా కదులుతున్నాను అంటే. చూస్తున్నదా, ఈ చుట్టూ మసాలా ఉన్నది కూడా అంతా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓకే, సో ఇదే మెయిన్ ప్రాసెస్ అండి మనకి. ఇది చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, ఇదంతా నేను చుట్టూ ఉన్నది కూడా కొంచెం అలా ఉంటే అదంతా నీట్గా పెట్టేస్తున్నాను. పెట్టేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం పక్కన. చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నారు ఎంత మంచి టెక్స్చర్ కనిపిస్తుందో మనకి, అన్ని మసాలాతో కలిపి లైట్గా, మరీ ఎక్కువ హెవీ కూడా కనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇది బాయిల్ అయిపోయింది రైస్, ఇప్పుడు వాటర్. ఇప్పుడు దీంట్లోకి మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాము. సో నేను కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. సో సోక్ అయినాడు, హాఫ్ అన్ అవర్ వరకు నేను సోక్ చేసి పెట్టాను. మనకి ఎందుకంటే రైస్ చక్కగా పొడిగా వస్తుందండి బిర్యానీలో ఇలా సోక్ చేసి పెట్టుకుంటే. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా చక్కగా దీంట్లో వేసేసుకుంటే మనకు మంచిగా బాయిల్ అవుతుంటే కూడా ఈ డ్రై స్పైసెస్లోంచి మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఆ బిర్యానీ ఫ్లేవర్. ఆ బాయిల్ అయ్యేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, నాది ఇంకా చూడండి ఆల్మోస్ట్ 70% వరకు బాయిల్ అయిపోయింది రైస్. చూస్తున్నారా, ఎస్. ఇప్పుడు నేను ఏం చేసేస్తానంటే దీన్ని మనము పక్కకి డ్రైన్ చేసేసుకుందాము రైస్ని. చూస్తున్నారా, ఇది ఆల్మోస్ట్ పని చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కలిపిన చికెన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. పెట్టి హార్డ్లీ ఒక నాకు తెలిసి కొంచెం అది బాయిలింగ్ ఇది వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఈ టైంలో ఏం చేస్తారంటే కొంచెం సేపు హై మీద పెట్టేయండి. హై అంటే మరీ హై పెట్టకండి, హైకి మీడియంకి మిడిల్లో పెట్టుకోండి. ఓకే, చూసారా, ఇలా బాయిలింగ్ రావాలి మనకి.
ఇలా బాయిలింగ్ ఇలా వచ్చినప్పుడే మనకు అప్పుడే చాలా మంచి అరోమా వస్తుందండి బిర్యానీ నుంచి. సో దీని తర్వాత నేను డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తం దీని మీద లేయర్గా వేసేసుకుంటున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, చక్కగా లేయర్ వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది రైస్ కూడా. సో ఇలా లేయర్గా వేసేసుకున్న తర్వాత చక్కగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది మనం చల్లగా అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అండి, అలా వేడివేడిగా అంతా వేయాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేసుకొని తర్వాత చల్లగాక పైన వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా రైస్ మొత్తం నీట్గా వేసేసుకుందాము. సో వేసేసుకున్న తర్వాత నేను ఏదైతే ఇందాక బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పెట్టుకున్నానో అవి వేసుకున్నాను. నేను పుదీనా అవి వెయ్యనండి, ఎందుకంటే ఆ హీట్కి బ్లాక్గా అయిపోతాయి అవి, ఆ ఫ్లేవర్ మళ్ళీ మారిపోతుంది మనకి. సో నేను ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ వేస్తాను. నా ఇది ఏం చేస్తామంటే ఒక 15 మినిట్స్ నేను హై మీద పెడతాను. 10 to 15 మినిట్స్ అండి. మీరు ఎంతగా డౌట్ ఉంటే మీరు ఆ రెసిపీ పేపర్లో చూసుకోండి. ఓకే, హై మీద పెట్టిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్ నేను మీడియంలో పెడతాను. దాని తర్వాత మన పెంకు అంటారు కదా, పెంకు మనం పెన్నం అంటాము, అది రోటీ చేసుకునేది, దాని మీద పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ వరకు మనం అలా పెన్నం మీద పెట్టి వదిలేయచ్చు, అంతే. చాలా బాగుంటుందండి. పైన ఏదైనా బరువుది, ఏదైనా కొంచెం బరువుగా ఉన్నది పెట్టేద్దాము. సో ఇప్పుడు చూడండి, నేను అయిపోయిన తర్వాత మూత తీస్తున్నాను. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో చూస్తున్నారు కదా, బిర్యానీ ఇలా నాకు మంచి చక్కగా పొడి పొడిగా చూస్తున్నారు కదా, రైస్ ఎంత బాగా వచ్చిందంటే అండి నాకు. అండ్ పీస్ కూడా చూడండి ఇలా నేను లేపుతుంటే కింద నుంచి మసాలా ఇలా చూసారా, లేయర్గా మంచిగా పీస్ కూడా మీకు చూపిస్తానండి నేను. పీస్ కూడా అసలు నో డౌట్ అండి ఉడికిపోతుంది మీకు ఈజీగా. కొంచెం వేడిగా ఉందండి నాకు పట్టుకోవడానికి, కానీ నో డౌట్ పీస్ మాత్రం మీకు ఉడికిపోతుంది. నేను అందులో నేను మీకు చెప్పాను కదా, నేను జస్ట్ 15 మినిట్స్, నాకు టైం లేదు కాబట్టి అంత తక్కువ టైంలో నేను చూడండి పీస్ చూసారా, ఆ టైం లోపలే మనకి ఉడికిపోయిందండి పీస్. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఇది ప్రమోషన్ కాదండి, నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ఈ మధ్యలో నేను ఏం చేశానంటే అండి, నాకు మధ్యలో ఈ కొన్ని బోన్ పీసెస్ అవి మిగిలిపోయాయి అనమాట. సో ఏం చేశాను, ఒక 4 or 5 పీసెస్ వేసేసి జస్ట్ కుక్కర్లో ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి వేసేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్లో ఇలా పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఒక 1 విజిల్ అండి, నాకు 1 విజిల్ చాలా, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ బోన్స్ ఉన్నాయి ఎక్కువ కాబట్టి 1 విజిల్ పెట్టేశాను. అయితే నేను మధ్యలో ఏం చేశానంటే గోంగూర కొంచెం మిర్చి వేసి పక్కన ఉడకపెట్టి వెనిపి పెట్టేసుకున్నాను. ఇది దమ్మయ్యే లోపల నేను ఈ పని చేశాను అనమాట, పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది అయిపోయాక ఏం చేశానంటే ఒక దీనికి సైడ్ డిష్ ఒకటి ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఆ గోంగూరని దీంట్లోకి కలిపేశానండి. అసలు ఎంత బాగుందంటే అండి టేస్ట్, నిజంగా బిర్యానీకి పక్కన ఇది సూపర్ టేస్ట్ ఇచ్చిందండి మాకు. ఇది మనకి యాడెడ్ రెసిపీ కదండి, ఇంకోటి చాలా బాగుందండి నిజంగా. నేను యాక్చువల్లీ జస్ట్ అది గ్రేవీలాగా ఉండిపోతుందే సైడ్కి అని అనుకున్నాను. ఓకే, ఇది గోంగూర కూడా ఉంది కదా, వై డోంట్ వి మిక్స్ అండ్ ట్రై ఇట్ అని చెప్పి ఒక ట్రై చేశాను. అసలు ఎంత బాగుండిందంటే అండి, ఇలా మనకి అది గోంగూర గట్టిగా పచ్చడి కాకుండా ఇలా జ్యూసీ విత్ ఏంటంటే ఈ చికెన్ ఈ గ్రేవీలో మిక్స్ అయ్యి మనకి అది వచ్చే టేస్ట్ ఉందండి, నిజంగా చాలా సూపర్ ఉందండి. ఇందులో మిర్చి, మన గోంగూర మెయిన్ అండి, మన అందరికీ గోంగూర అంటే చాలా ఫేమస్. మన సైడ్ బిర్యానీ అంటే గోంగూర పచ్చడి అంటే అదొక కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అండి. సో ఇలా చేసేసాను, చాలా సూపర్గా వచ్చిందండి. ఈ సైడ్ డిష్ కూడా మీరు ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండి. చూడండి ఇలా వచ్చింది ఆ బిర్యానీ. నేను చక్కగా ఇలా సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో. అండ్ మా బాబుని ట్రై చేయమని చెప్పాను, ఒకసారి టేస్ట్ చేసి మన వాళ్ళకి చెప్పరా ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి అన్నాను. మా వాడు గోంగూర ఫస్ట్ వాడికి చాలా ఇష్టం అండి గోంగూర, ఇది కాంబినేషన్ అంటే. సో వాడు ఫస్ట్ గోంగూర వేసేసుకొని మమ్మీ తిని చెప్తాను నేను అని అన్నాడు. ఓకే, సో హీస్ ట్రయింగ్ అండి, చూడండి ఏమంటాడో వాడు. చూడండి ఒకసారి ఏమంటాడో మళ్ళీ మనోడు. సో ఇలా వచ్చింది చూడండి. సో నాకైతే మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఆ రోజు, చాలా మంచిగా అనిపించింది.